హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసే పిండి వంటకాలలో ఇది ఒకటని చెప్పొచ్చు. చక్నప్పాలండి. అదే చాలా ఈజీ కదా చేయడం, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక రోజు ముందుగానే బియ్యం నానబెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని బియ్యం నానబెట్టుకొని ఆ మరుసటి రోజు కూడా ఒకసారి కడిగేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఒక జల్లెల్లో వేసేసుకొని ఉంచుకోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత పిండి పట్టించేసి తీసుకొచ్చుకున్న తర్వాత ఇందులో ఓమా, నువ్వులు, రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే ఉంచి ఇలాగా ఫ్లాట్గా ఉన్న ఒక క్యాప్ తీసుకొని వేడి నూనెలో వేసేసుకొని ఫ్రై చేయడమే అండి. అంతే, చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ, అలాగే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు చెప్పండి. అలాగే మా ఛానల్ నుంచి మీకు ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే మా కామెంట్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. అలాగే మీరు ఈ వంటకాలు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్లో చెప్పండి. ఈ చక్నప్పాలు ఇలా మనం చేసుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఈ అప్పాలు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ అప్పాలు మేము అంటే వేరే వాళ్ళకి ఫంక్షన్కి చేసాము, వాళ్ళకి పెట్టడానికి. అందుకని మేము ఇట్లా కలర్ లాగా చేసాము. మీరు కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్ యాడ్ చేసేసుకొని. థ్యాంక్ యూ అండి.